కాంగ్రెస్ ముంచేస్తున్నారు. ఆ? కాంగ్రెస్ ముంచేస్తున్నారు కదా. నిజమేనా అది? పక్కా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టేనా? పక్కా. ఇప్పటికీ 39 సార్లు వేసిండు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి. ఎందుకు వేయండు? పండు గురించి వేయండు. ఆడిస్తలే పండు మాట బీజేపీ వాడు. అట్టనా? 39 సార్లు పోయిండాడు. ఎందుకు వేయండు ఢిల్లీకి? ఆంధ్రాకి ఇస్తుండు, మాకెందుకు ఇస్తలే అని చెప్పి. తెలంగాణ ఎందుకు ఇస్తలే, ఆంధ్రాకి ఇస్తున్నావు నువ్వు, మాకెందుకు ఇస్తలే అని చెప్పి. అవునా కాదా? నాకు మొత్తము 800 పేపర్లు ఉన్నాయి నాకు. డీసీ, టైమ్స్, ఈనాడు అన్ని పేపర్ మాట లైన్ మొత్తం నాది. అయితే ఇప్పుడు చెప్పిరా ఎట సంగతి ఏంది ఏం కథ మరి ఇప్పుడు? ఆయన చెప్పిందే కరెక్ట్. ఆయన చెప్పిందే కరెక్ట్. అదే రెండు పార్టీలు ఒకటై బీజేపీ టీఆర్ఎస్ అట్లా చేసింది. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్ అయినట్టేనా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో? 100%. అంతేనా తాతా? ఎంపీ ఎలక్షన్లో కూడా సేమ్. అమ్మా పోయినా ఎంపీ ఎలక్షన్లలో ఇదే కథ అయిందా? ఎందుకంటే మరి సిరిసిల్ల, సిద్దిపేట అవి మొత్తం వాళ్ళే కదా, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ కదా. మళ్ళీ వాళ్ళు ఉన్న దగ్గర బీజేపీ క్యాండిడేట్లు ఎట్లా గెలిచారు మళ్ళీ? ఇప్పుడు వాళ్ళు బీజేపీ అంటే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీకి వాళ్ళు ఈరోజు వాళ్ళు నామినేషన్ వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టలేరు. వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టలేరంటే వాళ్ళ ఓట్లు ఎక్కడ పోయినట్టు, మరి ఎవరికి వేసినట్టు? 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు తీసుకొస్తలేరు? అదే పంజాబ్ ఎంపీలు 4 కూర్చొని కేంద్రానికి మొత్తం వణికిచ్చి కేంద్రానికి వెళ్ళి బడ్జెట్ తీసుకుపోయారు. మళ్ళీ మన స్టేట్కి ఎందుకు తీసుకురావట్లేదు? నువ్వు పార్టీ ఏదనేది పక్కన పెట్టు, అసలు స్టేట్ కోసం కదా నువ్వు రావాల్సింది. తెలంగాణ బడ్జెట్ రావాల్సింది 8 మంది, మీరు 8 మంది, వాళ్ళు 16 మంది అక్కడ కూర్చుంటే ఎందుకు రాదు బడ్జెట్? పార్టీలు పక్కన పెట్టండి. ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసినప్పుడు ప్రజల కోసము అక్కడ కొట్లాడి ఫండ్స్ తీసుకురండి. వాడి మీద వీడు, వీడి మీద వాడు, వీడు జనాల ఆ రోజు వచ్చిన రోజు అట్లే చెప్పుకున్నారా మీరు? ఆ రోజు కాళ్ళు మొక్కేది ఒకటే తక్కువ ఉంటుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు అందరూ మందులు ముంచటోళ్ళే. జనాల కోసం కొట్లాడేటోడు ఎవడు లేడు. అయ్యా ఇప్పుడు ఏం లేదు పిల్లగా బీసీ కులగలన అని చేపట్టిరు తెలంగాణలో. అంతేనా? అవును. మరి ఇప్పుడు షెడ్డో పడ్డో ఆనాడేమో మొన్న శాసన మండలిలో తీర్మారు మల్లేసి ఏమన్నాడంటే కేసీరావు ఆనాడు పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క చేపట్టిండు కానీ బీసీల లెక్క చేపట్టలేదు అనేది అనుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడేమంటుండ అంటే లేదు 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 కేసీరావు అయ్యే సర్వేనే కరెక్టు, సమగ్ర కుటుంబ సర్వే అదే కరెక్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే తప్పు చేసిర్రు, ఏది వీళ్ళు సస్పెండ్ చేసినాక. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అంటావు, ఏం చెప్తావు నువ్వు? లేదు, యాక్చువల్ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ పరంగా వాళ్ళు చేసింది సర్వే నిజమే, అది బీసీ లోలకు. మళ్ళీ ఏంటంటే ఒక యాక్టరు నాకు తెలుసు, నేను ఓయూ స్టూడెంట్ని, నా పేరు సుధాకర్ నాయకు, నేను ఓయూ జేసీ స్టేట్ జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను, అవకాశవాది. అంతేనా తాత? మరి ఇప్పుడు నిన్న కేసీరావు సర్వే కరెక్ట్ ఉంది, కేసీరావు సర్వే కరెక్టే అని కోయాగా మరి చిన్నగా సంతకారు కడుతుంది, మరి కారు గిట్ ఎక్కుతుందా ఎట్లా? కారే ప్లాన్లో కావచ్చు కాబట్టి అట్లా మాట్లాడుతుండు. దీంట్లో ఏం లేకనే కదా, కడుపు నిండుతలేదు కావచ్చు. దీంట్లో పక్క ఎక్కుతుందంటవా? నీకు కొడుతుందా? అదే కోపం కొడుతుంది కాబట్టి, ఆలోచన ఉందే కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలే బీసీ? ఎడిపోయింది బీసీ కులం, ఎందుకు గుర్తు రాలేదు? 10 సంవత్సరాలు చేసిండు కదా కేసీఆర్, మరి ఆనాడు ఉద్యమం ఎడిపోయింది నీది చెప్పు. అదే మరి లేస్తుంది. ఎందుకు లేస్తుంది అనేది లోపల మర్మం ఇప్పి ఎందుకంటే ఇక నీకు తెలుస్తుంది, నేను చెప్పను. అది నాకు తెలుసు కానీ తెలుస్తుంది నీకు కూడా తెలుస్తుంది కదా. అది అవకాశవాది, అది బరాబర్. అది ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్, ఈ రకంగా తిరిగింది. ఎవరు? విజయశాంతి, రావులమ్మ, వసై రావులమ్మ. అయితే ఇప్పుడు ఈ రావులమ్మ నిన్నయాల ఎట్టుబడి ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ సీటు గుంజుకోవాలి, తీసుకోవాలి అని జర్ర ఆరాట పడుతున్నట్టుగా, ఢిల్లీకి వెళ్ళి ఏదో మంతనాలు జరుపుతున్నట్టుగా, రాయబారాలు చేస్తున్నట్టుగా కథ తెర మీదకి వస్తుంది. మరి ఆమెకు రావులమ్మకు వచ్చేనా న్యాయంగా రావాల్సిందేనా? ఏమంటావు దీని మీద? రావాల్సింది కాదు, కన్ఫర్మ్ గా రావాల్సింది. ఎందుకు వస్తుంది?
ఆమె ఉద్యమంలో ఉంది కదా, తెలంగాణ ఉద్యమంలో ఉంది కదా అయితే ఆమె. 10 పార్టీలు మార్చింది ఎట్లా ఇస్తారు? మన కేసీఆర్ కరెక్ట్గా ఆమెతోనే యూజ్ చేసుకుంటే ఆమె ఇప్పుడు ఆమె పోరాటం చేసినప్పుడు ఇదే మన కేసీఆర్ గారు ఆమె కరెక్ట్గా అప్పుడే ఏదో ఒకటి ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి చేసి సరే ఇప్పుడు ఉద్యమంలో చేసింది చేపింది చెడ్డ పడ్డ ఇప్పుడు ఇళ్ళకెళ్ళి అండ దూర్గం ఇళ్ళ దూర్గం అండ దూర్గం ఇళ్ళ దూర్గం అండ దూర్గం ఇళ్ళ దూర్గం అని తిరిగింది. ఏ ఉద్యమంలో పాల్గొన్నది? ఎన్ని పార్టీలు మారింది? ఇక్కడ పిచ్చోళ్ళు మనం. వాళ్ళేమో ఫ్లైట్లో వెళ్ళి టికెట్ తీసుకొస్తారు. మరి పార్టీ కోసం కష్టపడి ఎట్టుకోవాలి. ఇలా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు పదవులు. నా దగ్గర డబ్బులు లేదు, నేను పార్టీ కోసం కష్టపడ్డా. అసంటోళ్ళకి ఇస్తేనే కదా పార్టీలో బలపత ఉండేది, ఓట్ల బ్యాంక్ వస్తుంది. నైట్కి నైటే ఫ్లైట్ ఎక్కి కట్టలు ఇచ్చి తీసుకొస్తా. ఎట్లా వాళ్ళకి ఎట్లా ఇస్తారు పదవులు? పోతున్నా ఇంకెవరు ఏమంటారు, ఎవరి మనసులలో ఏం నాటుకొని ఉందో కథ మాత్రం ఈయన చెప్తా. ఓ పిల్లగా ఎట్లా అంత నిమ్మలేనా? అంత నిమ్మడమే. ఎట్లా సంగతి, ఏం సంగతి?